ఈ రోజు వీడియోలో పర్ఫెక్ట్ దోస బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేద్దాం. మిల్లెట్ దోస బ్యాటర్. నేను అన్నిటికీ కూడా ఈ చిన్న గ్లాసే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ఏదో ఒకటి కప్ అయితే కప్, గ్లాస్ అయితే గ్లాస్ ఏదో ఒకటి పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, తొక్కు మినపప్పు 1 గ్లాస్, మన పెసలు 1 గ్లాస్, మిల్లెట్స్ 1 గ్లాస్, రాగులు ఫ్రెండ్స్ ఇది 1/2 గ్లాస్ తీసుకున్నాను. మన చల్లపప్పు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నది 1/2 గ్లాస్. ఇప్పుడు మనం టోటల్ మిల్లెట్స్ 1 గ్లాస్, పెసరపప్పు, మన పెసలు 1 గ్లాస్, తొక్కు మినపప్పు 1 గ్లాస్, ఈ రెండు హాఫ్ వేసాం కదా ఫ్రెండ్స్. టోటల్ 4 గ్లాసెస్ అయ్యాయి. సో మనం రైస్ కూడా 4 గ్లాసెస్ తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను 4 గ్లాస్. మీరు మామూలు కోటా బియ్యం ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా సేమ్ ఇదే ఈ రేషియోలో తీసుకోవాలి. ఏ రైస్ అయినా ఒకటే. సెకండ్ గ్లాస్, థర్డ్ అండ్ ఫోర్త్ గ్లాస్. ఈ ఆరెంజ్ కలర్ పప్పు ఫ్రెండ్స్, దీని ఏం నాకు తెలియదు. లాస్ట్ ఇది ఒక 1/2 గ్లాస్. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ అటుకులు ఫ్రెండ్స్ 1 గ్లాస్. ఇది వేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయి. లాస్ట్ కొన్ని మెంతులు ఫ్రెండ్స్, వీటి వల్ల రుబ్బు అనేది బాగా పొంగిద్ది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇవి 4 to 5 అవర్స్ వాటర్లో నానబెట్టి మన గ్రైండర్లో వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అన్ని కలర్లు ఇక్కడే ఉన్నాయి. బ్లాక్, బ్రౌన్, ఆరెంజ్, వైట్, సోల్ వేసాం కదా, మెరూన్ కలర్, ఎల్లో, మొత్తం అన్ని కలర్స్ ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. మాక్సిమం వాటర్ వేస్తే 4 to 5 అవర్స్ ఫ్రెండ్స్. నిన్న నానబెట్టుకునేది మా మమ్మీ నేను పడుకొని లెగిసినప్పటికి రుబ్బేసి ఆల్రెడీ పొంగింది, కలిపేయడం అన్నీ అయిపోయింది. చూడండి, ఆ చిన్న గ్లాస్తో వేసేది మనకి 2 దానిలోకి వచ్చింది. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, మన బ్యాటర్ చాలా థిక్గా ఉండడం వల్ల కొంచెం వాటర్ అండ్ సాల్ట్ ఎలా వేయాలి వేసి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నంత వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం పెనం పెట్టేసుకుందాం. వేడైతే దోశ వేసి చూద్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మన పెనం వేడి కింద లేదు, వాటర్ వేసి చూసుకుందాం. బాగా వేడుతుంది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ వేసి రౌండ్గా దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. పెద్దగానే కాబట్టి నేను 1.5 గరిటె బ్యాటర్ వేసాను. చిన్నదైతే 1 గరిటెతో సూపర్ వస్తుంది దోశ మాత్రం. కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన దోశ క్రిస్పీగా కాలుతుంది. ఇప్పుడు టర్న్ చేద్దాం, ఎలా వస్తుందో చూడాలి. వావ్, సూపర్గా వచ్చింది. ఇప్పుడు మన దోశ కాలుతుంది ఫ్రెండ్స్. నీట్గా కొబ్బరి చట్నీలో ఈ దోశ తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బై.